హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఇప్పుడు శివాలయంలో ఉన్నామండి. ఎర్లీ మార్నింగ్ లేచి మనం టెంపుల్కి విజిట్ చేస్తే రోజంతా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఏమోనండి, టెంపుల్కి వస్తే నాకైతే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి, చాలా పీస్గా ఉంటుంది. ఇక్కడ భివాన్ష్ అయితే శివలింగంకి క్లీన్ చేస్తున్నాడు పంతులు గారితో కలిసి. చూడండి ఎంత బాగా చేస్తున్నాడు. భివాన్ష్ ఎక్కడికి వెళ్దాం రా అని అడిగితే, మమ్మీ రేపు టెంపుల్కి వెళ్దాం అని అన్నాడు. టెంపుల్కి వెళ్ళి ప్రసాదం తినకపోతే ఏం బాగుంటుంది. మేమైతే చిన్నప్పుడు ఉండి ప్రసాదం కోసమే గుడికి వెళ్ళామండి. ఇప్పుడు భివాన్ష్ కూడా చూడండి, భివాన్ష్కి చూస్తే మా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ ఫ్రెష్ అవుతున్నాయి. ఇలా ఒక్కసారి కాకుండా మళ్ళీ మళ్ళీ వెళ్ళాడండి పంతులు గారి దగ్గరికి. మొత్తానికి 3 times ప్రసాదం తిన్నాడు భివాన్ష్ పంతులు గారికి అడిగి అడిగి. టెంపుల్ నుంచి వచ్చాక బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇడ్లీ ఇంకా టొమాటో ఆనియన్ చట్నీ చేశానండి, అదే తింటున్నారు. మా మాయ అయితే ఇక్కడ టీవీ చూసుకొని తింటున్నారు చూడండి. ఇంకో మరో సైడ్ అయితే మా భివాన్ష్ హేమాన్ష్ అయితే ఇడ్లీల కోసం దెబ్బలాడుకుంటున్నారు. నేనైతే ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. లంచ్లో అయితే ఈరోజు మాకు రైస్ ఇంకా సాంబార్ చేస్తున్నాను. రైస్తో సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్తో ఇక్కడ నేను మరి కూర ఏం చేయలేదండి. సో ఈ రైస్ కుర్కురేలు అయితే చేశాను. ఇవి చాలా సింపుల్ చేయడం, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్రంచీగా కూడా ఉంటుంది. రైస్ సాంబార్తో ఈ కాంబినేషన్ అయితే సూపర్ అండి. ఇక్కడ మా హస్బెండ్ చూడండి నాకు ఎంత హెల్ప్ చేస్తున్నారు. ఈరోజు మా హస్బెండ్కి లీవ్ కాబట్టి, హాలిడే కాబట్టి మా హేమాంష్కి కుడిపిస్తున్నారు. కానీ మా హేమాంష్ చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడు, అస్సలు తినట్లేదు. ఒక ముద్ద పెట్టడానికి ఇటు అటు ఎటు ఎటు అసలు తిప్పారు ఆయా. ఫైనల్గా అయితే కుడిపించేశారు హేమాంష్కి. ఒక ముద్ద అయితే ఒక గంట టైం పట్టిందని కుడిపించడానికి. సో హాలిడే వస్తే నేను మా అయితే కలిసి లంచ్ చేస్తామండి. నార్మల్గా అయితే బ్యాంక్లో లంచ్ చేస్తారు, పట్టుకొని వెళ్తారు. సో లీవ్ రోజైనా కలిసి తింటే అదొక సంతోషం అండి. మేము ఎప్పుడు కలిసి తింటాం. ఓకే, బాయ్.